హాయ్ అండి. ఇది నా శారీ అనమాట. కుట్టుకుందామని చెప్పి తీసాను బయటికి. దీనికి సంబంధించి ఫాలు, లైనింగ్, లేస్ వేద్దామని లేస్ తీసుకున్నాను. ఇంకా నెట్ క్లాత్, ఇలా దానికి కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకున్నాను. కానీ కుట్టడానికైతే మళ్ళీ రాలేదు. ఇంకా అందుకే మళ్ళీ లోపల పెట్టాను అనమాట. అదే కస్టమర్ బట్టలు కుట్టాలనుకోండి, తెల్లవార్లు మేల్కొని గుడ్లగూబలాగా కుట్టేయమన్నా కుట్టేస్తాను. నా వరకు కుట్టాలి అనుకున్నప్పుడు మాత్రం బద్ధకానికి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అనమాట నేను. కుట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఎంత బద్ధకం వస్తుందో, నైట్ అంతా కూర్చుంటే మామూలుగా కస్టమర్ బట్టలు కుట్టినట్టు కుట్టేస్తే అయిపోతుంది. కానీ మనం అలా కుట్టుకోముగా, దాస్తాం లోపల. బాలకృష్ణ డైలాగ్ ఒకటి ఉంటుంది చూడండి, దాచాం లోపల చాలా ఉన్నాయి తీయాలి బయటకు అన్నట్టు. నా దగ్గర కూడా చీరలు చాలానే ఉంటాయి, కానీ వాటికి బ్లౌజులు ఉండమన్నమాట. అందుకే కట్టిన చీర కడుతూ ఉంటాను. వరుసగా 2 ఫంక్షన్లకి వెళ్ళాను కదండి. ఆ టైంలో కుట్టుకోవాలి అని చెప్పి మామూలు ఆవేశం కాదనమాట, వేరే ఆవేశంతో తీశాను బయటికి. కానీ కుట్టడానికి అయితే అవ్వలేదు. మళ్ళీ యాజ్ టీజ్గా లోపల సర్దేస్తున్నాను దీన్ని ఇలాగా. సో నెక్స్ట్ ఇది వచ్చి అయితే కస్టమర్ బ్లౌజ్ అండి, ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా హ్యాండ్స్ అయితే హెవీ హ్యాండ్స్ అనమాట. దీని శారీ వచ్చి ఇలా పింక్ అండ్ ఇది లైట్ కదండి, ఒకలాంటి ఎల్లో కలర్ అనమాట. బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ వచ్చింది, అందుకని దీనికేమో అంత పింక్ ఎక్కువ ఇచ్చాను అనమాట. దీనికి వచ్చి మగ్గం ఫినిషింగ్ ఇవ్వాలని చెప్పి దాని ఫ్లవర్స్ చుట్టూ అయితే ఇలా చేస్తున్నాను. ఇంకా కంప్లీట్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత అయితే మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఒక షార్ట్ వీడియో అయితే చేస్తానండి. హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్. దీన్ని మంచి రిచ్ లుక్ అయితే ఇవ్వాలని చెప్పి ఎప్పుడూ ఒకలాగే కాకుండా కొంచెం డిఫరెంట్గా కస్టమర్కి ప్రజెంట్ చేయాలి అని చెప్పి, మారుతున్నాయి కదా ట్రెండ్స్, మారుతున్నట్టు మనం కూడా మారి దీన్ని కొంచెం అప్డేటెడ్గా ఇవ్వాలి అని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. దీనికి ఇంకా హ్యాండ్స్కి బీట్స్ వేయాలి, బ్యాక్ థ్రెడ్స్, ఇంకా అన్నీ మొత్తం బ్లౌజు శారీ అన్నీ రెడీ అయిన తర్వాత ఒక షార్ట్ వీడియో అయితే పెడతానండి. అప్పటి వరకు అయితే బాయ్.